ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమానుని చేతి తట్టును, దాసీ కనులు తన యజమానురాలి చేతి తట్టును ఎత్తునట్లు మన దేవుడైన యెహోవా మనలను కనికరించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రం. గమనించండి, మొదటగా 21వ కీర్తన భాగంలో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అన్నాడు. ఇంతకీ కొండల తట్టు అంటే మనం ఏం అర్థం చేసుకోవాలా? కొండలు అంటే గొప్పవి కదా, కొండలు గొప్పవి. దాని వైపు చూసినప్పుడు ఎవరైనా లేనివాడు ఎవరి వైపు చూస్తాడు? ఆకలితో ఉన్నవాడు కడుపు నిండిన వాని దగ్గర నుంచి ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తాడు. సమస్యల్లో ఉన్నవాడు సమస్యను ఎవరు సాల్వ్ చేస్తారని, పైన ఉన్నవాడు ఎవరు అని, అధికారి ఎవరని చూస్తాడు. సహాయం చేసేవాడు ఎవరని చూస్తాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తడం అంటే పైకి ఇలా చూస్తున్నామంటే ఆ కొండలు పెద్దగా ఉన్నాయి, వాటి నుంచి మనకు సహాయం దొరుకుతుంది. దేవుడు ఆ కొండలాంటి వాడు. నా కొండ నీవే, కోట నీవే అని మనం పాట పాడుతూ ఉంటాం. అంటే ఆ ఉన్నతమైనవి మనల్ని ఆదుకుంటాయి అనే భావన ఇచ్చేటట్లుగా ఆ కీర్తన భాగం మనం చూస్తాం. ఒక గొప్ప మనిషి ఉన్నాడు అనుకోండి, ఒక అధికారం ఉన్నాడు అనుకోండి, ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, మనకు ధైర్యం ఉంటుంది. ఆయనకు మనకు పరిచయం ఉండడాన్ని బట్టి ఆయన దగ్గరికి వెళితే నాకు ఏదైనా కాస్త ఉపశమనము దొరుకుతుంది, నాకు సహాయం అందుతుంది, నా అక్కర తీరుతుంది, నా కడుపు నిండుతుంది, నా పని జరుగుతుంది అన్నటువంటి ఆలోచన. అయితే ఇక్కడ దేవుడు అన్నిటికంటే గొప్పగా ఉన్నాడు. దేవుని యొక్క సహాయం మనకు దొరుకుతుంది అని చెప్తాడు. ఇక్కడ కూడా ఎలా దాన్ని మనము రిసీవ్ చేసుకోవాలి, ఎలా దాన్ని పొందాలా అంటే అది మనకు చేతికి వచ్చేంత వరకు, దేవుని చేత మనకు అప్పగించేంతబడే వరకు దానికోసం మనం ఎదురు చూడాలట. 23లో అదే చెప్తున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను. ఇప్పుడు ఆ కొండ కంటే నువ్వే నాకు ఎక్కువ. ఆయన కంటే సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందుకు నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను. దాసులు ఏం చేస్తారట? దాసుల కన్నులు ఎవరి తట్టు ఉంటాయట? తనకు యజమాని పనులు ఎవరు పెట్టుకున్నారో వాళ్ళ మీద ఉంటాయి. ఆయన ఏమన్నా నన్ను కరుణించి నా అక్కర ఏమైనా తెలుస్తాడేమో, ఏమి ఇట్లున్నావే, ఏం పరిస్థితి, ఏం జరిగిందని యజమానులు అడుగుతూ ఉంటారు. ఒక యజమాని దగ్గర పనిచేసేటప్పుడు ఆ కూలివాని యొక్క కుటుంబ పరిస్థితిని యజమానుడు తెలుసుకునే ఉంటాడు. నీకు పిల్లలు ఎంతమంది, సంసారం ఎట్లా, నీ పోషణ ఎట్లా, మీరు ఎంత ఖర్చు అవుతుంది, ఏం కథ, చదువులకు ఏమో అవసరము, ఇంకా జీవనోపాధి ఏంటి, ఈ విధమైనటువంటి ఆలోచనలు యజమానులు గమనిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ నుంచి ఏదైనా సహాయం దొరుకుతుందని ఒక దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యజమాని తట్టు చూస్తూ ఉంటాడు. అయ్యా, ఇదిగో నాకు మా బంధువులకు ఒక వివాహము జరుగుతూ ఉంది, నేను వెళ్ళాల్సి ఉంది, నా వంతు నేను అక్కడ చదివింపాల్సింది, నాకు ఇంత అమౌంట్ కావాలా అని అడగడము, మా వాళ్ళకి ఇలాంటి ఆపద జరిగింది, వాళ్ళకు మేము సహాయం చేయాలా, నాకు నువ్వింత సహాయం చేయాలని అడగడము. దాసుల కన్నులు యజమానుల వైపు చూస్తూ ఉంటాయి, దాసురాండ్ర కన్నులు యజమానురాలి వైపు చూస్తూ ఉంటాయి. నా యజమానురాలు నాకేమైనా చేస్తుందేమో, నా యజమానుడు నాకేమైనా చేస్తాడేమో అని చెప్పి వాళ్ళ కోసం చూస్తాం. అట్లనే మన కన్నులు కూడా దేవుని వైపు చూడాలి అంటున్నాడు. విశ్వాసులకు ఈయన ఇది నేర్పిస్తూ ఉన్నాడు. మన దేవుని వైపు మన కన్నులు ఎత్తుదాం, ఆయన నుంచి మనకు సహాయము వచ్చేంత వరకు మనము ఆయన వేడుకుందాం. ఎంత అంట, ఆయన మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి. కరుణ దొరకాల.
దేవుని కరుణలో ఎంత లాభం ఉందో, ఎంత మేలు ఉందో, ఎంత ఉపయోగం ఉందో మనం తెలుసుకుందాం. కరుణ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరు కరుణించేవారు ఒకరైతే కనికరింపబడేవారు ఒకరు. దేవుని కరుణ మనకు దొరకాలంటే, మనం కరుణింపబడాలంటే, ఆ కరుణ మనకు దొరకాలంటే ఆయన వైపు మనం చూడాల్సిందే. దేవుని కరుణలో ఏముంది? ఇప్పుడు మనం బజార్కి వెళ్తూ ఉంటే ఒక భిక్షం అడిగేవారు వారి చేతులు చాపి మన వైపు జాలిగా చూస్తారు. అయ్యా మాకేదైనా మా మీద కరుణ చూపు అంటే మన నుంచి ఏదైనా వాళ్ళకు సహాయం దొరుకుతుందని. అలాగే ఆత్మీయంగా దేవుని యొక్క సన్నిధిలో, సహవాసంలో దేవుని కరుణ మనం పొందడానికి మన మనస్సు కూడా దేవుని వైపు ఎదురు చూస్తూ ఉండాలంట. దేవా నాకు ఇది కావాలా, ఇవ్వు దేవా, నా కుటుంబానికి ఇది కావాలా, నా పిల్లలకి ఇది కావాలా, నాకు ఇది కావాలని దేవుడు ఆ కరుణించేంత వరకు మనం చూస్తూనే ఉండాలా అని చెప్తున్నాడు. పేతురు, యోహాను అన్నటువంటి సేవకులు దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారు. ఒక పుట్టుకుంటివాడు అక్కడ భిక్షం అడగడానికి మోసుకొని వచ్చి కూర్చునేవాడు. మోసుకొని వచ్చేవారు అతన్ని అక్కడ కూర్చోబెట్టేవారు. ఎందుకంటే పుట్టుకుంటివాడు కాబట్టి నడిచేదానికి కూడా అతనికి వీలు లేదు. ఇప్పుడు అట్లాంటి వాడిని ఎత్తుకొచ్చి అక్కడ కూర్చోబెడితే వాడు దేవాలయానికి వచ్చిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు, వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు, అయ్యా అయ్యా అని. వాళ్ళు వేసిన ఆ రూకలతో అతడు కడుపు నింపుకుంటా ఉన్నాడు, తన అక్కర్లు తెచ్చబడుతున్నాయి. ఇప్పుడు ఈ యోహాను, పేతురు, యోహాను ఇద్దరు కూడా ఎక్కి వెళ్తున్నారు. వాళ్ళ తట్టు ఏమైనా అంటే వాళ్ళ తట్టు కూడా ఆయన చూసాడు, ఏమైనా దొరుకుతుందో వీళ్ళ దగ్గర అని, ఏమైనా నన్ను కరుణిస్తారేమో అని. వాళ్ళ వస్త్రదాన్ని చూసి వీళ్ళ దగ్గర ఇంకా ఏమైనా కొంచెం దొరుకుతుందేమో అని. అప్పుడు పేతురు ఏమంటాడంటే, నువ్వు ఆశిస్తున్నట్టుగా వెండి బంగారములు మా యొద్ద లేవు. వెండి బంగారము నా యొద్ద లేవన్నప్పుడు ఆ మాట వినగానే ఇతనికి ఏమనిపించుంటుంది? ఇంక వెండి బంగారాలు లేకపోతే ఇంకా ఏమి చూబ్బా నువ్వు అని అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే అవతలలో సమాధానము చెప్పేంత వరకు పూర్తి ఒక్కసారి మనకు వినే ఓపిక ఉండదు కదా. వింటే పూర్తిగా మనకు ఒకటి క్లారిటీ వస్తుంది. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము అని అంటే, ఏం కలిగింది వీళ్ళ దగ్గర? పప్పులు పొరుగులు పెడతాడేమో. ఏం చేస్తాడు ఈయన? ఎన్నో ఆలోచనలు రావచ్చు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడువు అని చెప్పి చేయబట్టి లేవనెత్తాడు. ఈ అడుక్కునే ఆ దీనస్థితిని, ఆ దరిద్రతను అంతటి నుంచి నీకు విడుదల. వెండి నాణ్యం ఇచ్చినా, బంగారు నాణ్యం ఇచ్చినా ఆ పూటకు నీకు అక్కర తీరుతుంది. మళ్ళా నిన్ను ఒకటి ఎత్తుకొనే పోవాలా, ఎత్తుకొనే రావాలా. కానీ దేవుడు చేసే కార్యము, దైవ సేవకుల ద్వారా అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ఎంత కరుణ దేవుడు అతని మీద చూపించాడంటే, నువ్వు ఇంకా ఈ భిక్షమెత్తడము అనేది నీ జీవితంలో ఇదే లాస్ట్, ఇంకా నీకు లేకుండా చేస్తానని చెప్పి, నువ్వు నజరేయుడైన యేసు నామములో లేచి నడువు. అంతేగా నీ లోపమేంది? నడవలేకపోవడం. కాబట్టి ఆ లోపాన్ని తీస్తాడు దేవుడు. ఆ కరుణ నీకు దొరికేంత వరకు, ఆ దేవుని కరుణ నీ మీదకి వచ్చి నీ అక్కర తీర్చేంత వరకు దేవుని వైపు చూడాలి. నిజంగా అతడు ఆ రోజు చూసినందుకు వాళ్ళ వైపు తేరి చూసినాడట, ఏమైనా దొరుకునేమో అని. బాగా నిదానంగా చూసినాడు. ఆ తేరి చూసినందుకు ఒక మంచి లాభమే దొరికింది. దిగ్గున లేచాడట అతడు. దిగ్గున లేచి కాళ్ళకున్న చీల మండలములు బలం పుంజుకున్నాయంట. ఊగేటి కాళ్ళు ఇట్లా బెండ్ అయిపోయి అవి వాటికి ఎముకలకు బలం వచ్చిందట, నరములకు బలం వచ్చింది, కండరములకు బలం వచ్చింది. దిగ్గున లేచి
గంతులు వేయడం ప్రారంభించాడంటే, ఎగురుతున్నాడంట, కాళ్ళు వచ్చినాయి. ఎగురుతూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. దేవుడు నాకు కాళ్ళనిచ్చాడు, ప్రభు నాకు కాళ్ళనిచ్చాడు అని చెప్పి గంతులు వేస్తా వాళ్ళతో కూడా దేవాలయమునకు ఎక్కి వెళ్ళాడట. అదే బాగుపడతాని చాలా మంది ఏం చేశారు, ఎక్కిపోవడం కాదు, అనిచ్చి ఇంటికి పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు. దేవుడు ఏదైనా మేలు చేస్తే దేవుని దగ్గర పోయి కృతజ్ఞత చెల్లించాలా. దేవుడు కరుణ మనకు దొరికినప్పుడు దేవునికి స్తుతి చెల్లించాలా. మీరు పాస్ అయినాక 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఎగ్జామ్కి పోయేటప్పుడు ప్రార్థన చేయించుకొని వినారు కదా, వినారా లేదా? చెప్పు, నువ్వు ఇద్దరు చెప్పండి. చెప్పినారు, ఇద్దరు వినారు. పాస్ అయినాక ఏం చేసినారు? ప్రార్థన చేయించుకున్నారా? వచ్చి రాలే, చూసినారా? ఎవరైనా అంతే, పిల్లలే కాదు, ఎవరైనా అంతే, మనమైనా అంతే. ఇప్పుడు పంట వేసేటప్పుడు రైతు అనుకుంటాడు, దేవుడా మంచి పంట ఇస్తే నేను నిన్ను స్తుతిస్తానని, నీకు ఇస్తానని చెప్తాడు. కానీ పంట బాగా వచ్చినాక ఏం చేస్తాడు? ఇంట్లోకి ఇన్ని, అమ్మేదానికి ఇన్ని అని ఇంట్లో తీసి పెట్టుకోండి. ముందు దేవునికి స్తుతి చెల్లించాలా, దేవునికి ఇవ్వాలా. దేవుడు కదా, దేవునికి ప్రార్థన చేసింటే కదా దేవుడు ఇంత ఇచ్చినాడు నాకు అని అనుకుంటాడా? మర్చిపోతాడు. కానీ అలాంటి జీవితం ఉండకూడదు. అలా మనం మర్చిపోయే వాళ్ళంగా ఉండకూడదు. అలా మర్చిపోయే వాళ్ళంగా ఉండకూడదు. ఆ మనుషుడు బాగుపడిన తర్వాత గంతులు వేసి దేవుని స్తుతించుచు దేవాలయానికి వెళ్ళిపోయాడు. వాళ్ళతో కూడా సేవకులతో పాటు పోయి కూర్చున్నాడు. కాబట్టి దేవుని కరుణ మనకు దొరికితే ఎవరు, ఇప్పుడు అతని కాళ్ళు ఎవరు వేయలేరు, కానీ దేవుని కరుణ అతని కాళ్ళనిచ్చింది. అంత గొప్పగా ఉంటుంది. అందుకు ఆయన కరుణించేంత వరకు ఆయన వైపు మనము చూస్తాము, చూడాలి. ఈ లూకాసు వార్తలో నుంచి 1వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు చూద్దాం మనం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 68 నుంచి 75 వరకు ఉన్నటువంటి వాక్యాలను మనము గమనించుదాం. ఇదంతా జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉండి మాట్లాడినటువంటి ప్రవచనం అంట. ఇదంతా కూడా ఏం ప్రవచిస్తున్నాడు చూడండి. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను అని అన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు చూడండి. ఈ మధ్యలో చూడండి, ఆయన మన పితరులను కరుణించుటకును అనే మాట చూడండి. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను. దేవుడిచ్చినటువంటి రక్షణ యేసుక్రీస్తులో ఆనాటి ప్రజలకు ఈనాటి ప్రజలకు దేవుడిచ్చినటువంటి రక్షణలో ఆయన కరుణతో ఈ రక్షణ మనకు దొరికిందట. ఈ ప్రజలకు కరుణ దొరకాల. దేవుని కరుణ పితరులకు దొరికింది, మనకు కూడా దొరికింది. ఈ కరుణలో ఏమి మనకు లాభం ఉందంటే, మన శత్రువుల చేతి నుండి మనం విడిపించబడ్డాం. ఇశ్రాయేలీయులు శత్రువుల చేతుల నుండి విడిపించబడినట్టుగానే మనము కూడా శత్రువుల చేతిలో నుంచి విడిపించబడ్డాం. ఇది మేలే కదా, శత్రువుల చేతుల నుండి విడిపించబడడం. రెండవది, విడిపింపబడి మన జీవిత కాలం అంతయు ఎలాంటి అనుభవం కావాలనుకున్నట్ట దేవుడు మనకి ఇవ్వాలనుకున్నట్ట, నిర్భయులమై ఉండాల. అంటే ఏ భయము లేని వారు. ఎప్పుడు మనకు ఏ భయం లేకుండా పోతుందంటే, దేవుడు నమ్మినప్పుడే ఏ భయం ఉండదు మనకు. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే ఆత్మవిశ్వాసం మనలో ఉంటుంది. దేవుడు నమ్మని వానికి భయమే, చచ్చిపోతే ఎక్కడ పోతామో అని. దేవుడు నమ్మిన వానికి
నిర్భయంగా ఉంటాడు. నేను చనిపోతే ప్రభుతో కూడా ఉంటాను. పౌలు అయితే ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నాడు కదా. చావుకు భయపడనే లేదు. ఇంకా ఎవరు భయపడలే. శిరచ్ఛేదనం చేస్తూ ఉంటే భయపడలే, నూనెలో వేస్తూ ఉంటే భయపడలే, కొరడాలతో కొడతా ఉంటే భయపడలే, ఖడ్గముతో చంపుతారంటే భయపడలే. ఎందుకు? చనిపోతే ప్రభుతో కూడా ఉంటాం. కాబట్టి శత్రువుల చేతుల నుంచి విడిపించబడమే కాదు, జీవితకాలం అంతా నిర్భయముగా ఉండొచ్చు. ఈ అనుభవం మనకి ఇవ్వబడింది ఈరోజు. ఎలా? దేవుని కరుణలో ఇదంతా దాచబడి ఉంది. దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఆయన సన్నిధిలో కూడా ఎలా ఉన్నట? పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవించడానికి మనకు అవకాశం ఇచ్చినాడు. పరిశుద్ధంగా బతకడానికి, నీతిగా ఉండడానికి, ఆయన సేవించడానికి నీతి పరిశుద్ధత ఉపయోగకరంగా పెట్టాడు. నన్ను ఈ విధంగా సేవించుతా మీరు జీవించండి అని. కాబట్టి పితరులను కరుణించిన దేవుడు మనల్ని కూడా కరుణించాడు. ఈ కరుణలో ఈ రక్షణ అనేది దాచిపెట్టి మనకి ఇచ్చినాడు. దానివల్ల మనము విమోచించబడ్డాం. శత్రువు చేతి నుంచి నిర్భయంగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం, పరిశుద్ధంగా ఉన్నాం, నీతి కలిగి ఉన్నాం, యథార్థత కలిగి ఉన్నాం, దేవుని అనుగ్రహం పొంది ఉన్నాం, దేవునితో కలిసి జీవిస్తూ ఉన్నాం. ఒకప్పుడు దేవుడు లేని జీవితం, ఇప్పుడు దేవుని కలిగిన జీవితం. కాబట్టి ఇప్పుడు క్రీస్తుతో కూడా ఉన్నాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు కావలసిన వాటన్నిటిని ఆయన ముందుగానే సిద్ధపరిచేవాడు. మనల్ని ఇంకా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ఇదే లూకాసు వార్త 6వ అధ్యాయంలో చూడండి. కనికరించబడ్డాం కాబట్టి, దేవుని సేవిస్తున్నాం కాబట్టి మనం ఎలా ఉండాలో శిష్యులకు చెప్తూ మనకు కూడా చెప్పినటువంటి ఒక మాట 6వ అధ్యాయంలో ఈ 36వ వచనం చూడండి. ఉన్నట్టునా ఉండునట్టునా? చూడండి, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు ఆయన ఉన్నాడు. ఉండునట్లంటే అది వేరు, అది మనం చేపించినట్టయితే ఒక్క పదంలోనే భావం అంతా దెబ్బతిని మారిపోతుంది అన్నమాట. మనం ఉండునట్లు ఆయన ఉన్నాడు, మనం ఉండేటట్లుగా ఆ కరుణ మన మీద చూపించినాడు. మన తండ్రి ఎలాంటి వాడు? కనికరము గలవాడు కదా. అదే అనుభవం మనకు ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడంట. మీరును కనికరము గలవారై ఉండుడి. ఆయనకి ఏముందో అదే మనకిస్తున్నాడు. చూడండి, ఆయన ప్రేమై ఉన్నాడు, మనల్ని కూడా ప్రేమ కలిగి ఉండమన్నాడు. ఆయన కనికరం గలవాడై ఉన్నాడు, మనల్ని కూడా కనికరం చూపమంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. కాబట్టి దేవుని దగ్గర దేవుని కనికరము పొందిన వాళ్ళు నిజంగా ధన్యులే మనమందరం కూడా. ఒకసారి ఇదే లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో ఒక వ్యక్తి యేసుప్రభు కనికరం కొరకు అడుగుతున్న సందర్భాన్ని చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 35 నుంచి చూద్దాం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగు కొనుచుండెను. జనసమూహం దాటిపోవచ్చున్నట్టుగా వాడు చప్పుడు విని ఇది ఏమని అడిగాడు. వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా. కేకలు ఎందుకు వేసినాడు? వాడు ఒకటి గమనించినాడు. ఏమని? జనసమూహం వెళుతున్నట్టుగా గమనించినాడు. ఎవరు? ఒకరిద్దరు కాదు, జన సమూహం పోతున్నట్టుగా. ఎందుకు? అందరూ మాట్లాడుకుంటూ పోతున్నారు, గుంపు గుంపు. యేసుప్రభు పోతా ఉన్నాడు. ఏమి ఇంతమంది పోతున్నారు, ఏంటి ఇంతమంది
ఇన్ని మాటలు వినపడతా ఉన్నాయి, ఇంత గుసగుసలు ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు యాటికి పోతున్నాడంట, ఊరికి పోతున్నాడు, మన రొట్టెలు చేసినాడు, బాగా చేసినాడు అన్న ఏదో మాట్లాడుకుని పోతూ ఉంటారు. ఈ జనాలన్నింటినీ ఆ చప్పుడు విని ఇతడు గుడ్డివాడు కాబట్టి చూడలేడు కాబట్టి వినగలుగుతాడు, చెవుడు ఏమీ లేదు. విన్నాడు, ఆ కాల చప్పుడు విని ఏమి ఎవరు అని అడిగితే చెప్పినారు పోతా పోతా యేసుక్రీస్తు వెళ్తున్నాడు. వెంటనే చూడండి ఆ మందిలో వినపడాలి కదా అని చెప్పి దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని కేకలేస్తా ఉన్నాడు. నిజంగా ఈ కేకలు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాయి. అయితే వీళ్ళు ఏమంటున్నారు చెప్పిన వాళ్ళు, వెంట ఉండేవాళ్ళు ఊరకుండుము అని ముందర నడుచుచుండిన వారు వాడిని గద్దించరు. కానీ వాళ్ళు ఇట్లాంటివి కూడా ఉంటాయి, అడ్డగించేటోళ్ళు కూడా ఉంటారు. నువ్వు చేసే ప్రార్థనను అడ్డగించే వాళ్ళు ఉంటారు, నువ్వు చేసే పరిచర్యను అడ్డగించే వాళ్ళు ఉంటారు, నువ్వు చేసే మంచి పనిని కూడా అడ్డగించే వాళ్ళు. ఊరుకుండకూడదా పెద్ద చేసినావులే, నువ్వు ఇచ్చానే అంత అయిపోయినేమో, నువ్వు ఏడ్చానే అంత అయిపోయినేమో అనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఊరకుండము అని వాడిని నోరు ముప్పించడానికి ప్రయత్నం చేశారు. వాడు ఊరుకుండలే. వాడు ఊరుకుండము అని అంటే ఇంకా గట్టి గడిచినాడు. ఎందుకంటే ఈ ఛాన్స్ పోతే నేను ఇంకా నన్ను కరుణించే వాళ్ళు ఎవరు? యేసు ప్రభు నన్ను ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఆత్మవిశ్వాసం. ఆయన మనల్ని కరుణించు వరకు దాసులు తమ యజమానుడి వైపు, దాసురాలు తమ యజమానురాలి వైపు వాళ్ళు కరుణించేంత వరకు ఎట్లా చూస్తూ ఉంటారు, జీతం ఇచ్చేంత వరకు ఒకపట్టి ఎట్లా ఉంటారు కదా. ఆయన కరుణించేంత వరకు ఎదురు చూడటం. ఇప్పుడు యేసు ప్రభు కలగజేసుకుంటారు చూడండి. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. ఆ కేకలేసి ఆయన పట్టుకురాండయ్యా అని అడిగి చెప్పేసిన వెంటనే వాళ్ళు వచ్చి చెప్తున్నారు. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయకూరుచున్నావని అడగగా వాడు ప్రభువా ఏం కరెక్ట్గా అడుగుతున్నారు చూడండి, చూపు పొందగోరుచున్నాను, నాకు కావాల్సింది చూపు, ఇంకా నాకేం అవసరంలే. వెంటనే యేసుప్రభు అంటాడు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు, ఒక వారం తర్వాత వాడు, ఒక నెల తర్వాత వాడు, మెల్లిమెల్లిగా వాడు, ఒక సంవత్సరానికి వాడు, ఇవన్నీ ఏం లేవాడ. ఆయన ఎప్పుడు చెప్పినాడో చూపు పొందుము, ఎంత గ్యాప్ ఉంది, ఏం లేదాడు. చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అని చెప్పగానే వెంటనే ఆ మాట పలకగానే వానికి చూపు, అది దేవుని కార్యం. ఇంకా నీకు కలగాల రావాలని రుద్దుతంటే రాదు. ఆయన మాటగా శక్తి ఉంది కాబట్టి చూపు కలుగు అంటే కలుగుతా అంతేగా. ఇంకా దానికి నెల ఈఎంఐలు కట్టినట్టుగా కట్టు అని కట్టాల్సిన అవసరం లేదు. చెప్పు అని 7 వారాలు అంటారు కొంతమంది. 7 వారాలు దేనికి అంటే ఒక వారానికి విశ్వాసం సరిపోదు మనకు. కొంతమంది చూడండి, కొన్ని దేవుడు చేసే కార్యాలు వేరు, మనుషులు చేసే కార్యాలు. ఒక డాక్టర్ అనుకో, అమ్మా ఇది 1 వారం రోజులు టాబ్లెట్ వాడాలా అంటాడు. ఎందుకు? ఆ అప్పకి అంత తెలియదు కాబట్టి, ఆ రోగాన్ని నివారణ చేయడానికి మెడిసిన్ మెల్లిమెల్లిగా ఇచ్చేదానికి. ఒకేసారి డోసు ఇస్తే శరీరం తట్టుకోలేదు కాబట్టి కొంచెం కొంచెంగా నీకు నయం అవుతుందమ్మా, జ్వరం వస్తానే పోదు, తలకాయ నొప్పి వస్తానే పోదమ్మా అని చెప్పి వారానికి 2 రోజులకు 3 రోజులకు డాక్టర్లు ఇచ్చారు. అసలు సృష్టిని కలిగేసిన వాడు, బాగు చేసేవాడికి ఆయన అవసరమా? ఆడ వాయిదాల పద్ధతులు ఏమి లేవు, ఉండవు. వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరిచాడు. ఇది కూడా చూడండి, కొంతమంది దేవుని మహిమపరచరు. ఏదైనా కార్యం జరిగితే ఎవరిని మహిమపరచాలా?
దేవుని మహిమపరచాలి. దేవానికి స్తోత్రం, చూపించిన ప్రభువానికి స్తోత్రం అనాలా. నాకు అయ్యగారు ఇచ్చి, నాకు ఆయన ఇచ్చా, నాకు ఈయన ఇచ్చా చెప్తే ఈయనేం కావాలా, ఇచ్చినోడేం కావాలా? ఇచ్చినోడేం కావాలా? కాబట్టి అవన్నీ కూడా కొన్నిసార్లు చూస్తూ అంటే నిజంగా దేవుడు చేసే కార్యాలకు మనుషులు తలపెట్టే కార్యాలకు చాలా వ్యత్యాసం ఉంటాయి. బైబిల్ సరిగ్గా మనం చదవకపోయినా కూడా కొన్ని ఇబ్బందులు మనకు వస్తాయి. వెంటనే వాడు చూపు పొందాడు, దేవుని స్తుతిస్తున్నాడు, ఆయన వెంబడించినట కదా. ఆయనను వెంబడించను. ఇది కూడా చాలామంది బాగుపడతారు దేవుడి వల్ల, కానీ ఆయన వెంబడించరు. ఈ వ్యక్తి ఎంత మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు చూడండి. అంతవరకు రోడ్డు పక్కన కూర్చొని భిక్షం అడిగేవాడు. దేవుని కనికరం పొందినాడు, ప్రభు కనికరించినాడు, చూపు పొందినాడు. ఇప్పుడు చూపు పొంది ఇంకా ఈ ప్రపంచాన్ని, సువిశాలమైన ప్రపంచాన్ని అంతా ఒకసారి చూసొచ్చా అని అనుకోలే. యేసు ప్రభును వెంబడిస్తావు. మనకు చూపునిచ్చింది, జ్ఞానంనిచ్చింది, తెలివినిచ్చింది, జీవితం ఇచ్చింది ఆయన్ను ఫాలో చేయడానికి, అంతే. ప్రభువును ఫాలో చేయడానికి, ఆయనను వెంబడించడానికి. యేసు ప్రభు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తాను. ప్రజలందరూ అది చూచి దేవునికి వాళ్ళు కూడా స్తోత్రం చేసినాడు. ఎంత గొప్ప కార్యం జరిగింది ఇక్కడ. మన మార్పు ఇతరులు కూడా దేవుని స్తుతించేంతగా ఉండాలి. ఎందుకు మారిన మళ్ళీ పాతనికి ఎందుకు పోతున్నావురా స్వామి నువ్వు, మళ్ళీ బైబిల్ ఎందుకు పట్టుకుంటున్నారా నాయన నువ్వు అని అన్నారనుకో, దేవునికి స్తుతి వచ్చినట్లా, దేవునికి తలకాయ నొప్పి వచ్చినట్లు. ఏమి రా నాయన నువ్వు బైబిల్ పట్టుకుంటే నాన్న అనిపించేవి. కాబట్టి మన ప్రవర్తన, మన మార్పు ఇదంతా కూడా దేవునికి మహిమ కలగాల, మహిమకరంగా జరగాలని కోరుకుంటాను. కాబట్టి చూపు పొందిన వాడు ఆయన వెంబడించాడు. దేవుని కనికరం పొందిన వాళ్ళంతా కూడా ఇలా ఉండాలి. అందుకు మనము కూడా ఒక దాసుని కన్ను, దాసురాల కన్నులు ఎట్లా యజమానుల వైపు చూస్తాయో, మన యజమానుడు యేసు ప్రభువే, మన యజమానుడు తండ్రి. ఆయన తట్టు మన కన్నులు ఎత్తబడాలి. ఎప్పటి వరకు? యేసు ప్రభు స్వస్థపరిచేంత వరకు వాడు కేకలేస్తారే వచ్చినాడు కదా. మన పితరులను కరుణించేంత వరకు, దేవుడు విమోచన ఇచ్చేంత వరకు, శత్రువు చేతిలో నుంచి విడుదల కలిగించేంత వరకు, నిర్భయమైన జీవితం ఇచ్చేంత వరకు, పరిశుద్ధత ఇచ్చినంత వరకు, నీతిగా బతకడానికి కావాల్సినటువంటి భద్రత ఇచ్చినంత వరకు, అవన్నీ దేవుని వల్ల, కనికరం వల్ల మనం పొందుకొని దేవుని సేవిస్తా మన జీవితాన్ని కూడా ముందుకు నడిపించుకోవాలి. అలాంటి అనుభవంతో మనం కూడా ముందు కొనసాగుతాం.